మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి పనులు కూడా చేస్తారా అనుకున్న పనులు ఎన్నో చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అనుకుంటే అలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి ఒక స్టోరీనే ఈరోజు నేను మీకు చెప్తాను. ఇలాంటి తల్లి కూడా ఉంటుందా, ఇలాంటి కూతురు కూడా ఉంటుందా, ఇలాంటి తల్లి కూతుర్లు కూడా ఉంటారా అని మీరే ఆశ్చర్యపోక తప్పదు. అలాంటి కథని ఈరోజు చెప్తాను. జూన్ 17, 2025 తెలంగాణ గద్వాల్ సిటీ. రాత్రి 8 గంటలకి. ఐశ్వర్య 23 సంవత్సరాలు, ఆమె భర్త తేజేశ్వర్ 32 సంవత్సరాలు. తన వృత్తిపరంగా ఏదో పని ఉందని మార్నింగ్ ఎప్పుడో ఇంటి నుండి బయటికి వెళ్ళిన తేజేశ్వర్ ఇంకా ఇంటికి రాకపోవడంతో తన భార్య చాలా కంగారు పడుతుంది. చాలా టెన్షన్తో తన మరిది అయిన తేజుకి కూడా మీ అన్న ఇంకా ఇంటికి రాలేదు అని టెన్షన్గా చెప్పింది. తేజు కూడా భయపడుతూ తన ఫోన్ నుండి అన్నకి కాల్ చేశాడు. ఎన్ని కాల్స్ చేసినా తేజేశ్వర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మెసేజ్ చేసినా రిప్లై లేదు. వాళ్ళ తమ్ముడు తేజు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా కంగారు పడ్డారు. కొద్దిసేపటి తర్వాత వస్తాడులే అని వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకున్నారు. అలానే వాళ్ళు కంగారు పడుతూ నైట్ అంతా అలానే గడిచిపోయింది. అయినా తేజేశ్వర్ ఇంకా ఇంటికి రాలేదు. చాలా కంగారు పడ్డ ఫ్యామిలీ మొత్తం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. తేజేశ్వర్ మిస్ అవ్వడానికి సరిగ్గా వారం రోజుల ముందు తిరుమలరావు 35 సంవత్సరాలు గృహ నిర్మాణాల కోసం రుణాలు ఇచ్చే ప్రైవేట్ సంస్థకి మేనేజర్గా ఉన్నాడు తిరుమలరావు. ఓకే. తిరుమలరావు ఆ రోజు తన ఆఫీస్కి వచ్చిన ముగ్గురితో చాలా సీరియస్గా మంతనాలు జరిపాడు. తిరుమలరావు మాటలకి ఆ ముగ్గురు అవాక్కయ్యారు. చాలా షాకింగ్గా చూస్తున్నారు. అప్పటికే సరిగ్గా 7 సంవత్సరాల క్రితం కర్నూలులో ఉండే సుజాత తిరుమలరావు మేనేజర్గా పనిచేస్తున్న ఆ సంస్థలోనే సుజాత స్వీపర్గా పనిచేస్తుంది. సుజాతకి హెల్త్ బాగాలేకపోవడంతో 1 నెల పాటు సెలవులు తీసుకొని ఇంట్లోనే ఉన్న సుజాతకి కొన్ని విస్తుపోయే నిజాలు తెలిసాయి. అవేంటంటే తన కూతురు సహస్ర ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది, ఎప్పుడు వీడియో కాల్స్ చేస్తూనే ఉంది. సుజాత నిద్రపోయిన తర్వాత కూడా ఫోన్ బయటికి తీసుకెళ్ళి మరీ వీడియో కాల్స్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. సుజాత భయపడింది. నా కూతురు ఎవరినైనా ప్రేమిస్తుందా, లేదా నా కూతురు నా చేయి దాటిపోయిందా అని చాలా అనుమానించింది సుజాత. 1 నెల రోజుల పాటు సెలవులు ముగించుకొని ఆఫీస్కి వెళ్ళిన సుజాతకి కొన్ని విషయాలు తెలిసాయి. అదేంటంటే తను పనిచేస్తున్న ఆఫీస్లోనే మేనేజర్గా పనిచేస్తున్న తిరుమలరావుకి తన కూతురికి మధ్య అఫైర్ ఉందని. ఈ విషయం సుజాత పనిచేస్తున్న ఆఫీస్లో అందరికీ తెలుసు. సుజాతకి కాస్త లేటుగా తెలిసింది. సుజాత ఒక్కసారిగా ఉలికిపడింది. మామూలుగా తమ పిల్లలు ఎవరైనా అబ్బాయిని లవ్ చేస్తే మిగతా తల్లిదండ్రులు ఎలా అయితే బాధపడతారో, ఎలా అయితే టెన్షన్ పడతారో అంతకి 10 సుజాత టెన్షన్ పడింది. అదెందుకంటారా? తన కూతురు ఎవరితో అయితే ఎఫైర్ పెట్టుకుందో ఆ తిరుమలరావుతో సుజాతకి కూడా అక్రమ సంబంధం ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా? మీరు ఆశ్చర్యపడే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, వినండి. అసలు సుజాత పనిచేస్తున్న ఆఫీస్లో మేనేజర్గా పనిచేస్తున్న తిరుమలరావుకి సుజాత కూతురికి ఎలా పరిచయం అయింది అనుకుంటున్నారా? 1 నెల పాటు హెల్త్ బాలేక సెలవులు పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న సుజాత తను పనిచేస్తున్న ఆఫీస్కి స్వీపర్గా తన కూతుర్ని పంపించింది. తిరుమలరావు సహస్రతో మాటలు కలపడం, తర్వాత అఫైర్ పెట్టుకోవడం జరిగిపోయింది. తిరుమలరావుకి 35 సంవత్సరాలు, సుజాతకి 50 సంవత్సరాలు. అయినా సరే తిరుమలరావు సుజాతతో అక్రమ సంబంధం కొనసాగించాడు. సుజాతకి కూడా భర్త లేకపోవడంతో తన కూతుర్ని పెంచడానికి, ఇల్లు గడవడానికి తిరుమలరావు సహాయం చేస్తున్నాడు కాబట్టి తన అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. గృహ నిర్మాణాల కోసం రుణాలు ఇచ్చే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న తిరుమలరావుకి, అందులోనే పనిచేస్తున్న సుజాతకి, తన కూతురికి ఇక్కడ తెలంగాణలోని గద్వాల్ పట్టణానికి చెందిన తేజేశ్వర్ ఇంటికి రాకపోవడానికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అది మీకు ముందు తెలుస్తుంది. జూన్ 21, 2025 ఆంధ్రప్రదేశ్ సృజల స్రవంతి కాలువ మార్గంలో నుండి కడప, చిత్తూరు, నెల్లూరు గ్రామాలకి తరచుగా నీటిని అందించే ప్రాంతంలో ఉదయం 8 గంటల 15 నిమిషాలకి
ఆ అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ చాలా దుర్వాసన వస్తుంది. అదేంటా అని వెళ్ళి చూస్తే అక్కడే పొదల్లో ఒక డెడ్ బాడీని చూశారు. వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. శవ పరీక్షలో తేలింది ఏంటంటే చనిపోయి ఉన్న బాడీ ఒక యువకుడిది. సుమారుగా 32 సంవత్సరాలు ఉండొచ్చు ఆ యువకుడికి అని పోలీసులు అభిప్రాయపడ్డారు. అప్పటికే ఆ యువకుడు చనిపోయి సుమారుగా 4 రోజులు అయి ఉంటుంది అని పోలీసులు అభిప్రాయపడ్డారు. తలపై గట్టిగా కొట్టడం వల్ల, మెడ భాగంలో ఇంకా పొట్ట భాగంలో కత్తులతో దాడి చేయడం వల్ల ఆ యువకుడు చనిపోయాడని ఆ టాప్సీ రిపోర్ట్స్లో రాసుంది. ఇక్కడ పోలీసులకి ఉన్న ఒకే ప్రశ్న, చనిపోయింది ఎవరో తెలిస్తే చంపిన వాళ్ళు ఎవరో తెలుస్తారు. ఆ యువకుడి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. పోలీసుల విచారణలో భాగంగా సీసీ ఫుటేజెస్, ఇంకా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తెలిసిందేంటంటే తెలంగాణ గద్వాల్ పట్టణం నుండి సరాసరి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణారెడ్డి బంగ్లా దగ్గరికి వచ్చి ఆ బైక్ ఆగిపోయింది. ఇక్కడ ఆశ్చర్యమైన ఇంకొక విషయం ఏంటంటే ఆ యువకుడిని ఫాలో చేస్తూ వచ్చిన ఫోన్ సిగ్నల్స్ కూడా అక్కడే ఆగిపోయినాయి. ఇద్దరి ఫోన్స్ కూడా ఒకేసారి స్విచ్ ఆఫ్ అయినాయి. ఇంకేముంది క్లూ దొరికింది, దొంగలు కూడా దొరికారు. కొల్లూరు చెక్ పోస్టు వద్ద ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళు రాజు, నగేష్ ఇంకా పరశురాం. ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో ఇంకొక 5గురిని పట్టుకున్నారు. మొత్తం ఎంతమంది? మొత్తం 8 మంది కలిసి ఆ యువకుడిని చంపేశారు. ఆ యువకుడు ఎవరూ కాదు, తేజేశ్వర్. తన వృత్తిపరమైన పని కోసం తేజేశ్వర్ బయటికి వెళ్ళాడు, ఇంకా బయటికి రాలేదు. కట్ చేస్తే వీళ్ళు చంపేశారు. కానీ ఎందుకు చంపేశారు అది తెలియాలి అంటే మీరు ఇంకొంచెం డీప్గా ఈ స్టోరీని వినాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా తిరుమలరావు గురించి. సుజాత ఇంకా తన కూతురు ఇద్దరితో కూడా అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని. సుజాత తిరుమలరావు తన కూతురితో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని సుజాత తిరుమలరావుతో గొడవకు దిగింది. తన కన్న కూతురు తను ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో ఆ మనిషితోనే అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ఏ మాత్రం సహించలేని సుజాత చాలా పెద్ద గొడవే చేసింది. కానీ తిరుమలరావు మాత్రం నీ కూతురు నాకు నచ్చింది, నీ కూతురు లేకుండా నేను ఉండలేను అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. కానీ ఏ మాత్రం జీర్ణించుకోలేని సుజాత తన కూతురికి వెంటనే పెళ్లి చేయాలి అనుకుంది. దానికోసం తన కూతురికి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. కూతురికి పెళ్లి చేయాలి అనుకునే తరుణంలో మధ్యవర్తుల ద్వారా తేజేశ్వర్ కుటుంబం సుజాతకి చిక్కింది. ఏ తేజేశ్వర్ అయితే చనిపోయాడో ఆ తేజేశ్వర్కి తన కూతురు ఐశ్వర్యకి పెళ్లి చేసింది సుజాత. ఏంటి, సుజాత కూతురు పేరు సహస్ర, తేజేశ్వర్ భార్య పేరు ఐశ్వర్య కదా, వీళ్ళిద్దరికి పెళ్లి కావడం ఏంటి అనుకుంటున్నారా? ఆగండి. పెళ్లి చేసే క్రమంలో పేరు బలం కోసం సహస్ర పేరు కాస్త ఐశ్వర్యగా మారుతుంది. సో సహస్ర అనే ఐశ్వర్య, ఐశ్వర్య అనే సహస్ర. సుజాత కూతురే తేజేశ్వర్ భార్య, తేజేశ్వర్ భార్య సుజాత కూతురు. ఓకే, సుజాత కూతురికి తేజేశ్వర్కి పెళ్ళయింది. మరి తేజేశ్వర్ ఎలా చనిపోయాడు అది కూడా చూద్దాం. కూతురు పెళ్లి చేసిన తర్వాత సుజాత సరాసరి తిరుమలరావు దగ్గరికి వెళ్ళి, నా కూతురికి పెళ్లి చేసి పంపించాను, ఇక మన ఇద్దరికి ఏ అడ్డు లేదు, తను వెళ్ళిపోయింది, మనం ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళమో అలా ఉందామని చెప్పింది సుజాత తిరుమలరావుతో. దానికి తిరుమలరావు మాత్రం ఏ మాత్రం ఒప్పుకోలేదు. నీ కూతురు నాకు కావాలి, నీ కూతురు లేకుండా నేను ఉండలేను అని సుజాతకి చాలా గట్టిగా చెప్పాడు తిరుమలరావు. దానికి ఉలికిపడ్డ సుజాత తను పెళ్ళి అయిపోయింది కదా, తను ఎలా వస్తుంది అని అడుగుతుంది. అప్పుడు తిరుమలరావు, ఏముంది, తను ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ తేజేశ్వర్ని చంపేసి ఐశ్వర్యాన్ని తీసుకొద్దామన్నాడు. దానికి సుజాతకి మాటలు రాలేదు. ఒక్కసారిగా నోరు మూసుకుపోయింది. షాక్లో ఉండిపోయింది సుజాత. తిరుమలరావు సుజాతకి ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే, నేను నీతో ముందు ఉన్నట్లు మామూలుగా ఉండాలి అంటే నీ కూతురు కూడా మన దగ్గరికి రావాలి. అలా అయితే నీ కూతురు, నువ్వు ఇంకా నేను ముగ్గురం కలిసి ఉందామని సుజాతతో చెప్తాడు. దానికి ఏం చేయాలో అర్థం కాని సుజాత అలా ఉండిపోయింది. కొద్దిసేపు ఆలోచించుకున్న సుజాత తిరుమలరావు ఏదైతే చెప్పాడో తేజేశ్వర్ని చంపేసి ఐశ్వర్యాన్ని తీసుకొద్దామని దానికి ఒప్పుకుంది. మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది కదా, ఇలాంటి తల్లి కూడా ఉంటుందా అనిపిస్తుంది కదా. ఇంకా పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన సహస్ర అలియాస్ ఐశ్వర్య విషయానికి వస్తే,
పెళ్ళైతే చేసుకుంది కానీ తన మనసు మొత్తం తిరుమలరావు పైనే ఉంది. తిరుమలరావుని ఇంకా మర్చిపోలేదు ఐశ్వర్య. రోజు ఫోన్లో తిరుమలరావుతో మాట్లాడుతూనే ఉంది. భర్త మీద ఎలాంటి ప్రేమ లేదు, తిరుమలరావు పైనే ఉంది, తిరుమలరావుతోనే కంటిన్యూ చేస్తుంది. ఇంకా తేజేశ్వర్ని చంపుదామని తిరుమలరావు ఐశ్వర్యతో కూడా చెప్పాడు. ఐశ్వర్య కూడా దానికి ఒప్పుకుంది. తన తల్లికి ఆల్రెడీ తిరుమలరావుతో అక్రమ సంబంధం ఉంది అని తెలిసినా కానీ తనతోనే అక్రమ సంబంధం పెట్టుకున్న ఐశ్వర్యకి ఇది పెద్ద తప్పులా ఏమనిపించలేదు. తేజేశ్వర్ని చంపడానికి ఒప్పుకుంది. తిరుమలరావు ప్లాన్ వేశాడు. తల్లి కూతుర్లు సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి? తేజేశ్వర్ని చంపడానికి మనుషులు కావాలి. తిరుమలరావు గృహ నిర్మాణాల కోసం రుణాలు ఇచ్చే ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు ఒక ముగ్గురితో మంతనాలు జరిపాడు అని చెప్పాను కదా. ఆ ముగ్గురే తేజేశ్వర్ని చంపడానికి తిరుమలరావు పెట్టుకున్న మనుషులు. ఈ ముగ్గురు ఎవరో తెలుసా? ఇల్లు కట్టుకోవడానికి అప్పు కోసం తిరుమలరావు దగ్గరికి వెళ్తారు. తిరుమలరావు, మీరు నాకు మళ్ళీ ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతేకాకుండా మీ ముగ్గురికి ఒక్కొక్కరికి చొప్పున 1,00,000 రూపాయలు కూడా ఇస్తాను, కానీ నేను చెప్పిన పని మీరు చెయ్యాలి అంటాడు. అదేంటి అని ఆ ముగ్గురు అడగగానే తేజేశ్వర్ని చంపడం గురించి చెప్తాడు. అందుకే ఆ ముగ్గురు అవాక్కవుతారు. మొదట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ ఇల్లు కట్టుకుంటాం, మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, పైగా 1,00,000 ఇస్తా అంటున్నాడు కదా అని అత్యాశతో ఆ ముగ్గురు మూర్ఖులు తేజేశ్వర్ని చంపడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎలా చంపాలి అన్నదే మ్యాటర్. దానికోసం తిరుమలరావు అప్పటికే ట్రెండింగ్లో ఉన్న ఒక కేసుని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. అప్పుడే పెళ్లి చేసుకున్న సోనం రఘువంశీ తన భర్తని హనీమూన్ కోసం మేఘాలయకి తీసుకెళ్లి తనతో పాటు తీసుకెళ్లిన గూండాలతో కలిసి తన భర్తను చంపేసింది కదా. ఈ కేసు కూడా 2025 మేలో జరిగింది. పోలీసులు తన కాల్ హిస్టరీని చెక్ చేస్తే తనకి ఆల్రెడీ లవ్వర్ ఉన్నాడు, అతని కోసమే భర్తని చంపేసింది అని రుజువైంది. ఆ కేసుని ఇంకా సోనం రఘువంశీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ తిరుమలరావు తేజేశ్వర్ని చంపడానికి స్కెచ్ చేశాడు. ప్లాన్ దొరికింది, గూండాలు దొరికారు, తల్లి కూతుర్ల సపోర్ట్ ఉంది. తరువాత ఏంటి అది చూద్దాం. తేజేశ్వర్ ఎప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, తన రాకపోకలు తెలుసుకోవడం కోసం తిరుమలరావు ఒక ట్రాకింగ్ డివైస్ని తెచ్చి తేజేశ్వర్ భార్య అయిన ఐశ్వర్య ఓరఫ్ సహస్రకి ఇస్తాడు. సహస్ర ఆ డివైస్ని ఎవరు చూడని టైంలో తేజేశ్వర్ బైక్కి అమరుస్తుంది. ఈ ముగ్గురు గూండాలు రాజు, నగేష్ ఇంకా పరశురాం ఒక కార్ని రెంటుకు తీసుకొని ఆ కార్లో తేజేశ్వర్ని ఫాలో చేస్తూ ఉంటారు. ఎప్పుడు జనాల్లోనే ఉండే తేజేశ్వర్ని చంపడం చాలా కష్టమైంది ఈ ముగ్గురికి. తేజేశ్వర్కి ఒక డ్యాన్స్ స్కూల్ ఉంది. అది తన ప్యాషన్ మాత్రమే, వృత్తి కాదు. తన వృత్తి ఏంటంటే వైర్. ఆ వృత్తిని ఆధారంగా చేసుకునే తేజేశ్వర్ని చంపాలి అనుకున్నారు తిరుమలరావు. దానికోసం ఏం చేశారంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో రాజు, నగేష్, పరశురాం, ఆ ముగ్గురు తేజేశ్వర్తో మా ల్యాండ్ని ఒకసారి సర్వే చేయమని తేజేశ్వర్ని అడిగారు. తమతో పాటు తీసుకెళ్లారు. నిర్మానుషమైన స్థలం కోసం వెతికారు. ఎర్రవెల్లి గ్రామాన్ని ఎంచుకున్నారు. ఎర్రవెల్లిలో ఎవరూ లేని స్థలానికి తీసుకెళ్లి తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో పొడిచి చంపేస్తారు. తేజేశ్వర్ ఫోన్, పర్స్ ఇంకా చెప్పులు అక్కడే పొదల్లో పడేస్తారు. ఇంకా తేజేశ్వర్ని కూడా అక్కడే పొదల్లోకి పడేసి వెళ్ళిపోతారు. ఇంకా తేజేశ్వర్ని కూడా అక్కడే పొదల్లోకి విసిరేస్తారు. మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, తన భర్త ఇంటికి రాకపోవడంతో ఐశ్వర్య టెన్షన్తో బాధపడుతుందని. ఆ ఐశ్వర్యే ఈ ఐశ్వర్య. తేజేశ్వర్ చనిపోవడంతోనే ఐశ్వర్య టెన్షన్ పడుతుంది, భయపడుతుంది, భయంతో కుమిలిపోతుంది. నిజంగా భయపడడం లేదు, యాక్టింగ్ చేస్తుంది. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్లో భాగమే ఈ ఐశ్వర్య ఏడవడం. అసలు తిరుమలరావు మొదటగా వేసిన ప్లాన్ ప్రకారం ఇలా ఏడుస్తూ భర్త కోసం బాధపడుతూ, భయపడుతూ, కుమిలిపోతూ ఏడవద్దు. తేజేశ్వర్ చనిపోగానే ఐశ్వర్యని ఎక్కడికైనా వేరే రాష్ట్రానికి పంపించాలి అనుకున్నాడు తిరుమలరావు. అలానే సుజాతని తీసుకొని తిరుమలరావు కూడా అక్కడికే వెళ్ళి ఈ ముగ్గురు కలిసి హ్యాపీగా బతుకుదాం అనుకున్నారు. కానీ ప్లాన్ మార్చి ఐశ్వర్యాని ఏడుస్తూ, భయపడుతూ, కుమిలిపోతూ ఉండమని చెప్పాడు. ఐశ్వర్య కూడా అలానే యాక్టింగ్ చేస్తూ ఉంది. పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే ఇప్పటి వరకు తేజేశ్వర్ని చంపింది తిరుమలరావు, సుజాత, ఐశ్వర్య, ఇంకా ఈ ముగ్గురు రాజు, నగేష్, పరశురాం అనుకున్నాం కదా. లేదు, ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు. తిరుమలరావు తండ్రి తిరుపతయ్య, ఇంకా సుజాత ఇంటి దగ్గరే తాపీ పని చేస్తున్న మోహన్. వీళ్ళిద్దరి పని ఏంటంటే తేజేశ్వర్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, తను రాకపోకలు ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకొని తిరుమలరావుకి చెప్పాలి.
సో మొత్తం 8 మంది కలిసి తేజేశ్వర్ని చంపేశారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది కదా, ఇలాంటివి కూడా జరుగుతాయా అనిపిస్తుంది కదా, ఇలాంటి తల్లి కూడా ఉంటుందా, ఇలాంటి కూతురు కూడా ఉంటుందా అనిపిస్తుంది కదా, ఇలాంటి తల్లి కూతుర్లు కూడా ఉంటారా అనిపిస్తుంది కదా, ఇలాంటి సంబంధాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది కదా. అక్రమ సంబంధాలు ఉంటాయని మనకి తెలుసు, కానీ ఈ అక్రమ సంబంధానికి ఏ పేరు పెట్టాలో వాళ్ళకే అర్థం కావాలి. యాక్చువల్గా నాకేమనిపించిందంటే వీళ్ళు పెట్టుకుందే తప్పుడు సంబంధం, దాన్ని కొనసాగించడానికి తేజేశ్వర్ని చంపడం దేనికి? ఐశ్వర్యకి ఇష్టం లేనప్పుడు అసలు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చుగా. పెళ్లి చేసుకున్నా సరే అక్కడి నుండి ఆ తల్లి కూతుర్లు ఇంకా తిరుమలరావు పారిపోయి ఎక్కడైనా బతకొచ్చుగా. అదే కాకుండా ఒక 1 year వెయిట్ చేసి ఐశ్వర్యతో తేజేశ్వర్కి డివోర్స్ ఇప్పించి తిరుమలరావు తీసుకెళ్ళి ఉండొచ్చుగా. ఇవేవి చేయకుండా చాలా కఠినమైన, చాలా ఘోరమైన ఆలోచన చేశాడు తిరుమలరావు. తేజేశ్వర్ని బలి పశువుని చేశారు. వీళ్ళకి ఏ శిక్ష వేస్తారో చూడాలి.